వంకాయ ముక్కలు వేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసాను. ఇందాక చెప్పలేదండి. వంకాయ ముక్కలు వేసాను. ఇవి బాగా వేసాక మూత పెట్టుకోవాలండి. కొంచెం ఒక మగ్గనిచ్చి చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు కూడా దోరగా బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. సాల్ట్ వేసి బాగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మాట్లాడడం అది రాదు, ఏమనుకోకండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నన్ను సరిగ్గా మాట్లాడకపోయినా ఏమైనా తప్పులు మాట్లాడినా క్షమించండి. ఇప్పుడు పసుపు, కారం బాగా కలుపుకోవాలండి. మిల్ మేకర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సరిపడగా వాటర్ వేయాలి. వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు బాగా ఇలా వేగిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నది వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. బాగానే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడే పసుపు వేసి బాగా తిప్పాలి. బాగా ఇలా తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. ఇవాళ హాలిడే కదండి, పిల్లలందరూ ఆడుకుంటున్నారండి. క్రిస్మస్ హాలిడే అండి ఇవాళ. పిల్లలందరికీ ఆడుకుంటున్నారు. చూడండి పిల్లలు హాయ్ చెప్తున్నారు. చూడండి పిల్లలందరూని. మినీ చిన్న గార్డెన్ అండి, మినీ గార్డెన్ అండి. చామంతి పూలు, గులాబీ మొక్కలు, కనకాంబరం మొక్కలు, రెడ్ చామంతి, వైట్ చామంతి ఉన్నాయండి. మిల్ మేకర్ వంకాయ కూర అయిపోవచ్చిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని చారు పెట్టుకుందాం అనుకున్నాను. చారు పెడుతున్నానండి. చింతపండు చారు రసం అయిపోయిందండి. ఇంకా లైట్ పైన కొత్తిమీర వేసుకుని ఇది చికెన్ ఫ్రై అండి. ఇంకా బాగా మగ్గాలండి, ఇంకా అవ్వలేదు. వంకాయ మిల్ మేకర్ అయితే అయిపోయిందండి. చింతపండు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసానండి. పసుపు, చారుకండి కారం, సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. తర్వాత చిన్న బెల్లం ముక్క అండి, కరివేపాకు, కొత్తిమీర. గ్యాస్ ఆన్లోనే ఉంది. కొంచెం గ్రేవీ లాగానే ఉంచానండి, బాగా ఫ్రై చేయలేదు. అంటే కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అనేసి కొంచెం గ్రేవీలా పెట్టాను.
కూర అయితే ఎర్రగానే ఉందండి. మీకు వీడియోలో తెల్లగా కనిపిస్తుంది. మేమైతే ఎక్కువ కారం వాడమండి. పిల్లలు అవి తింటారు కదా, పిల్లల కోసం అన్నీ వండుతున్నాను. అయినా కూడా మేము ఎక్కువ కారం తినమండి. ఇదిగోండి చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకా దించేసుకుందామండి. దించుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఓకేనండి. కడిగి పెట్టుకున్నానండి. పక్కన చారు మరుగుతుంది. అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుంటే ఇంక వంట కంప్లీట్ అయిపోయినట్టేనండి. మా చిన్నమ్మాయికి ఆకలేసేస్తుందంటండి. ఒక పక్కన చారుకి పోపు తాలింపు పెడుతున్నానండి. చారు తాలింపు పెట్టేస్తే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.